గత 20 రోజుల ప్రచారం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తన పట్ల చూపిన ప్రేమ అభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగి కృతజ్ఞతలు తెలిపారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా అమలాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తనతో పాటు అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం చేకూర్చాలని హరీష్ బాలయోగి ఓటర్లను అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్సీ కె రవికిరణ్ వర్మ మాట్లాడుతూ బాలయోగి కోనసీమ అభివృద్ధికి ఎంత కృషి చేశారో అంతకంటే ఎక్కువగానే హరీష్ పాటుపడతారనే నమ్మకం తనకుందన్నారు. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ ఆఫీసులో లోకేష్ గారి ఆధ్వర్యంలో 1 year మీరు బ్యాక్ బోన్ గా వర్క్ చేశారు. ప్రజెంట్ అమలాపురం ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు. గడిచిన 20 రోజుల్లో మీరు ప్రచారంలో చాలా తీరిక లేకుండా తిరిగారు. 20 రోజుల్లో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ప్రజల నుంచి అండి వారికి అదే ఆనందం ఉందండి. మా నాన్నగారు ఎలా ఉండేవారు అలాగే వాళ్ళ వారసుడుగా నేను వచ్చానని వాళ్ళు నన్ను అదే విధంగా మా నాన్నగారిని ఎలా రిసీవ్ చేశారో అదే విధంగా నన్ను కూడా రిసీవ్ చేశారు. రిసీవ్ చేసుకున్నారు. నాతో పాటు మాట్లాడారు. మా నాన్నగారు నా జ్ఞాపకాలన్నీ నాతో పాటు షేర్ చేసుకున్నారు. మేము మీ వెంటే ఉంటామని కూడా హామీ ఇచ్చారు. నేను కూడా వాళ్ళందరికీ చెప్పాను, నేను కూడా మీ అందరితో పాటు నేను ఉంటాను, నన్ను కూడా ఒక బిడ్డలాగా మీ ఇంటిలోనే ఒక బిడ్డలాగా మీ అందరితో పాటు ఉంటానని కూడా చెప్పాను. నిన్నటి వరకు ఈ గత 20 రోజులుగా నేను చేసిన ప్రచారంలోని ర్యాలీస్ పెట్టుకున్నాను, రోడ్ షో పెట్టుకున్నాను, అమలాపురం టౌన్ పెట్టాను, 7 కాన్స్టిట్యున్సీస్ చేశాను. అన్ని చోట్ల ఇదే రెస్పాన్స్ వచ్చిందండి. మా నాన్నగారి మీద ఉన్న అదే ప్రేమాభిమానం నా పైన కూడా చూపిస్తున్నాను. ఇవాళ ఈవినింగ్ 6 o'clockతో మన ప్రచారం కంప్లీట్ అవుతుంది. మీరు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓటర్లకు ఇచ్చే ఫైనల్ అప్పీల్ ఏంటి? అంటే అండి మా అమలాపురం పార్లమెంట్కి అందరికీ వాళ్ళంటే మా నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమం వాళ్ళందరికీ తెలుసండి. అదంతా అదే అభిమానం నా పైన కూడా చూపిస్తున్నారు. నేను కూడా మా నాన్నలాగే మీ అందరితో కలిసి పనిచేస్తానని కూడా నేను అందరికీ చెప్పాను. నేను అదే అప్పీల్ కూడా నేను చేశాను. మా నాన్నగారు ఎలా ఉండేవారో నేను కూడా వాళ్ళతో పాటు అలాగే ఉంటాను అని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు మా నాన్నగారు నెరవేరిన కోరికలు అన్నీ నేను పూర్తి చేస్తానని కూడా నేను వాళ్ళందరికీ చెప్పాను. 20 రోజుల్లో మా ప్రజలందరినీ కలిశారండి. వాళ్ళందరూ చూపించిన ప్రేమ అభిమానం అదే నా పైన చూపిస్తారని చెప్పి కోరుకుంటూ ఏప్రిల్ 11 వచ్చే 2 ఓట్లు మా సైకిల్ గుర్తుకి వేసి మా ఎంపీ అభ్యర్థిగా నన్ను అలాగే మా ఎమ్మెల్యే అభ్యర్థులు అందరికీ ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాను. బాలయోగి గారి అనుచరులుగా లేకపోతే శిష్యులుగా మీరు బాలయ్య గారిని చాలా కాలం నుంచి నాన్నగారి గారిని ఆయనతో సాన్నిహిత్యంగా వెలిగారు. వారి అబ్బాయి ఇక్కడ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల్లో గత 20 రోజులుగా ఆయన ప్రచారం చేశారు. ప్రజల్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అంటే బాలయోగి గారు చేసిన పనులు ఆయన చనిపోయి దాదాపు దశాబ్దాల కాలమైనా సరే ఆయన వెలిగి ఉన్నారు, ఇంకా ఆయన అందరి మధ్యలో ఉన్నారు. అంటే ఆయన చేసిన పనులు ఆయన ఏంటంటే ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు. అదే ఒకవేళ హరీష్కి ఒక ఘన విజయానికి చేకూరుస్తుందంటే అదే కేవలం ఆయనకు ఉండే ఒక చేసే మంచి పనులు, ఆయనకు ఉండే ఆత్మీయులు అనుబంధం ఉండే మనుషులతో వల్లే చాలా హరీష్ గారికి మంచి మెజారిటీ రావడం జరిగింది. అంతేకాకుండా ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాదాపు ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చేశారు అంటే రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో మన తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు తప్ప. ఆల్రెడీ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే లోటు బడ్జెట్లో ఉన్నా సరే అసలు కంపేర్ చేసుకుంటే 10 రెట్లు, అంటే 10% కాదు 10 రెట్లు. ఇక్కడ 56 లక్షల మందికి పెన్షన్ ఇస్తే కేవలం అక్కడ 7 లక్షల మందికి పెన్షన్ ఉంది. అక్కడ 500 ఇస్తే ఇక్కడ 2000 ఇవ్వడం జరిగింది, మళ్ళీ 3000 కూడా ఇస్తారు. అంటే ఇలా కంపేర్ చేయడానికి అసలు మనకన్నా రిసోర్సెస్ రెవెన్యూ ఉన్న తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో మనం చాలా వెనుకబడుతున్నాం. అయినప్పటికీ ఒకే ఒక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమైంది. ఆయనే మళ్ళీ మనందరూ ఇప్పుడు అందరూ కూడా జనం చూసేది కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఆయన దాదాపు 18 గంటలు కష్టపడుతున్నారు. సో అదే స్ఫూర్తితోటి ఇక్కడ హరీష్ గారు కూడా వర్క్ చేస్తున్నారు. మేము మా ఫాదర్ బాలయోగి గారు స్నేహితులు కాబట్టి సో మీ అందరం కూడా యాజ్ ఏ పార్టీ వర్కర్స్ కింద పనిచేస్తున్నాం. డెఫినెట్గా మంచి విజయం ఇస్తుందని చెప్పేసి ఎస్పెషల్గా నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఈ డిస్ట్రిక్ట్లోనే
అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి హరీష్ హైయెస్ట్ మెజారిటీ వస్తుందని చెప్పి కూడా నా ప్రగాఢ కాన్ఫిడెన్స్ ఉంది, చాలా నమ్మకం గట్టిగా ఉంది. కాన్సెప్ట్ ప్రజలకి ఫైనల్గా మీ ఏపీ అంటే కోనసీమ ప్రజలందరికీ మేము మనం చేసేది ఏమిటంటే, మీరు బాలయోగ్ గారిని చూశారు, బాలయోగ్ గారి కన్నా 10 రెట్లు ఖచ్చితంగా పనిచేస్తాం మన హరీష్. ఎందుకంటే మేము చూసాం యంగ్స్టర్ మొన్నే జాబ్ చేసుకుని బయటకు వచ్చి 21 డేస్లో తన ఎఫర్ట్ పెట్టింది కానీ, తను తిరగడం కానీ, ప్రజల్లో మమేకవడం కానీ, కలుపుకుని వెళ్ళడం కానీ, లోకల్ ఇష్యూస్ని ఇంత షార్ట్ టర్మ్లో అర్థం చేసుకుని వెల్ ప్రజెంట్ చేయడం అంటే నిజంగా వాళ్ళ ఫాదర్ బ్లడ్లో వచ్చే లక్షణాలన్నీ కూడా తనకి వచ్చేసినాయి. సో డెఫినెట్గా ఆల్రెడీ లోకేష్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్ డెఫినెట్గా ఇంకా మంచి మెజారిటీ వస్తుంది. వాళ్ళ నాన్నగారు చేస్తున్న పనుల కన్నా ఈయన డబుల్ రెట్టింపుతో పనిచేస్తారు.